జగదీశ్వరి. ప్రేమ స్వరూపులారా, embodiments of love. శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివరాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శం అందించటమే. The message of Shivaratri, the significance of Shivaratri has gone to the doorstep of everybody, passing on the ideal. ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది. In this family of this universe, unity is lacking. ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటుంటాయి. There may be two residents in a family, but they have differences. కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నలుగురే. In the family of Ishvara, there are 4 residents, members. పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు. There are 4 members, Parvati, Ishvara, Subramanya and Vinayaka, the 2 sons and the 2 parents. ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబములకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు. They have demonstrated what ideal is without any problems among the 4 members of the family. ఇరువురు కొడుకులలో ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు. There is no difference at all between the 2 sons. భార్యాభర్తల్లో అసలే భేదము లేదు. No difference either between husband and wife. నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వచ్చారు. All the 4 have been reigning the whole world in a united way. అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబీకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పించారు. The way how brothers have to mingle with each other, the way how husband and wife should conduct themselves in an ideal way, was the main duty that this family has undertaken to teach to the world. జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది. In this world, it is a family which is most important. ఈ కుటుంబమే సక్రమమైనదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది. When this family is proper, the whole world will be proper. ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది. When the unity is lost, the world will have to suffer. నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు. And the chariot of Subramanya is peacock. ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి. The snakes of the father and the peacock of the son are opposed to each other. ద్వేషములు వస్తున్నాయి. And they have hatred towards each other. ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక. And the chariot of Ganapati is the rat. ఈ ర్యాట్ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు. And the snake would not keep quiet on watching the rat. ఈ రెండింటికి చాలా పరమ విరోధము. They are opposites, the 2 of them. ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబంలో ఏనాడు కూడా కలహింపలేదు. Though with all contradictions, they never fought with each other. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు. They discharge their duties on their own and set an ideal to the world. శిరమునందు గంగ, There is Ganges on the head. శిఖమునందు చంద్రుడు. And we find the moon over. చంద్రుడు చాలా చల్లదనం వాడు.
and the moon is so cool. మూడవ నేత్రము అగ్ని. The third eye is the fire. ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది. The fire will be extinguished because of the పైన water. నీరు, శరీరంలో అగ్ని. And we find the water above and the ఈ fire. రెండింటికి పరమ విరుద్ధము. Both are opposites. కానీ ఇది ఏమాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు. But they have never moved in an opposite direction. అన్యోన్యతగా ఉంటుంది జగత్తుకు ఆదర్శాన్ని నిరూపించాయి. They lived together in unison and were ideals to the world. ఇట్టి విరుద్ధమైన భావములు జగత్తులో రావచ్చు. Such contradictory ideas may come in the world. ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును. There may be hatred in this world. కానీ దీనికంతా కూడాను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు శాంతిగా జీవించండి అని ప్రబోధిస్తూ వచ్చారు. But they gave a lesson and a teaching to the world that whole world should follow them. ఏ చిన్న కార్యం నందు కూడాను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు. In any simple task, there was no difference of opinion among them. ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి. We should have full faith that this family is an ideal family because it lived without any differences. శివ శంకర నమామి శంకర శివ శంకర శివ శంకర హే గిరిజాపతి నమామి శంకర హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర చంద్ర శివ శంకర ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగా కానీ ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను. All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagavan, blessing everyone, brings his divine discourse to a close.